ఒకసారి అందరూ స్తోత్రించండి. ఈరోజు రాత్రి మరొక దేవుడిచ్చినండి చక్కటి అవకాశం లేక ఆయన సన్నిధి మనం కలుగుతుండటం మంచిది. సమయము 8:20 అవుతుంది. మనము రాత్రి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడదాం. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, దేవుని మందిరంలో కూర్చుంటుట, ఆయన మందిరంలో ప్రభుని ఆరాధించుట ధన్యకరమని బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం మనకి చెప్తూ ఉంది. గనుక సహోదరుని బట్టి లేక బాజంకి తిరుమూర్తులు గారు, బాజంకి మంగాలక్ష్మి గారిని బట్టి, వారి యొక్క కుటుంబాన్ని బట్టి మరొకసారి వారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ బైబిల్ గ్రంథంలో 2-3 వాక్యాలు ఈరోజు ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనమును చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయన వేడుకొనుడి. ఈ లేఖన వాక్యంలో కూర్చున్న మనం అందరము కూడా ఆయనను ఎతకాలని, ఆయన సమీపంగా ఉండగా మనము సమీపించాలని, ఆయన దొరకని కాలము ఒక కాలం ఉంటూ ఉంది కనుక దొరికే కాలమున కనిపెట్టుకునుట ద్వారా కలిగేటువంటి కొన్ని మంచి మేళలను గురించి ఈరోజు దేవుని వాక్యం నుంచి మనం విందాం. కనిపెట్టుకునుట ద్వారా అంటే సంఘములో సంఘ విశ్వాసులైన వారు కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితులలో, కొన్ని బాధలలో, కొన్ని శోధనల్లో, కొన్ని ఇబ్బందుల పరిస్థితులలో చాలాసార్లు ఉద్రేకానికి లోనవుతుంటాం, పరిస్థితికి లోనవుతుంటాం. అప్పుడు సంఘములో ఎవరైనా కనిపెట్టుకొనుట వలన కలిగేటటువంటి కొన్ని మేళ్ళు యేసు ప్రభు ద్వారా వారికి కలుగుతాయి. ఒకసారి స్తోత్రం చెప్పండి. కనుక ఈ యొక్క సమయంలో ఈ కుటుంబం గత సంవత్సరం అంతటిలో సుమారుగా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కూడా కొన్ని బాధలు, కష్టాలు, ఎన్నికలు, బలహీనతలు, కొన్ని ఇబ్బందులకు గురి అయినట్లుగా అనేక పర్యాయాలు సంఘానికి తెలియచేయటం జరిగింది. అయితే ప్రభు మాట ఏమిటి అంటే, ఆయన సన్నిధిలో మన పరిస్థితులు ఎంతగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ
ఆయన యొక్క ఘనమైన నామమును బట్టి ఆయనను ఎతకటం అనేది అతి ముఖ్యమైనటువంటి అవసరత ఉందని ఈ కుటుంబానికి తెలియజేస్తూ నేను ముందుకి కొన్ని వాక్యాలు చెప్పుతాను. జాగ్రత్తగా వినండి. కీర్తన గ్రంథం నుంచి 40వ కీర్తన 40వ కీర్తన మొదటి వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించును. విన్నారు కదా. మనము గమనించవలసిన విషయం, ఇక్కడ ఉన్న వారందరూ అలాగే ఈ యొక్క కూడికి ఏర్పాటు చేసుకున్న వారు కూడా అనేక పర్యాయాలు దేవుని పాదాల దగ్గర ప్రార్థించడం జరిగింది. గనుక ఇక్కడ భక్తుడైన వాడు కూడా అంటున్నాడు, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించును. ఇది మొదటిగా నమ్మాలి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు ఘనమైన నామమున ప్రార్థించేటటువంటి వారులారా, మీరు నమ్మవలసింది ఏంటంటే దేవుడు నా మొర్ర ఆలకించాడు. ఎందుకు తెలుసా? ఈ భక్తుడు చెప్తున్నాడు. ఎందుకు ఆలకించాడో ఎందుకు చెప్తాడంటే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళ సహనము చాలా అవసరం. దానిలోనే ఇంకొక మాట ఉంది, చెప్పమంటారా? ఓర్పు. ఇక అర్థమవుతుందా? ఓర్పు పరీక్ష నిరీక్షణ అంటాడు భక్తుడైన అపోస్తలుడైన పౌలు. మీకు అర్థమవుతుందండి? ఆలోచన. ఓర్పులో ఏమండి, సహనములో, ఓర్పులో, నిరీక్షణలో ఎంతో మధురమైన ఆశీర్వాదము ఉంది. అందుకే కనిపెట్టుకోవడం ద్వారా నీ కలిగే మేలు ఏంటంటే, కింద చెప్పాడు 2వ వచనంలో, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. అబ్బబ్బా, నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను. అల్లలు చెప్పండి ఒకసారి. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? ఎప్పుడు ఈ వేద మనకు జరుగుతుంది? ఎప్పుడు ఈ ఆశీర్వాదం మనకు వస్తుంది అంటే, మన అంశమే కనిపెట్టుకోవటం అనేది ఒక అంశమైతే దాని ద్వారా నీకు మేలు కలుగుతుంది అంటున్నాడు. నాశనకరమైన గుంట నుండి, నాశనకరమైన గుంట, దాన్ని ఏమన్నారు తెలుసండి? ఆధ్యాత్మికంగా చెప్పమంటే ఆ నాశనకరమైన గుంట ఏంటో తెలుసా మీకు? అంటే నరకమే ఆ గుంట. నాశనం అయిపోయిన వాళ్ళందరినీ ఇందులో పాడేస్తారు, ఆ నరకమని గుంటలో పాడేస్తారు. ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యం నాశనకరమైన గుంట నుండి సహోదరి యొక్క కుటుంబము లేక సహోదరి తన భర్త వారి కుటుంబం నాశనకరమైన గుంట నుండి తప్పించబడాలి అంటే, జిగటగల దొంగ ఊబిలో నుండి యేసు ప్రభుల వారు పైకి లేపాలి అని అంటే, జిగటగల దొంగ ఊబే
ఊబే అంటే మీకు తెలుసు. ఊబి తెలియని వాళ్ళు ఎవరో ఉండరండి. అందులోకి అది ఒక నేలలాగా ఉండొచ్చు, కానీ దానికి కొంచెం వాటర్ ఉంటుంది. కానీ మనం వెనక్కి నడిచిపోతున్నప్పుడు తెలియకుండా ఆ గుంట్లో పడిపోయినప్పుడు అది నీళ్లు కాదు కానీ, గట్టి నేల కాదు కానీ, ఒక బంక లాంటి మట్టే. అయితే అందులో కూలిపోయినట్టు వాళ్ళు ఊబే ఏమవుతుందంటే అందులోకి వెళ్ళిపోవటమే తప్ప పైకి వచ్చే అవకాశము లేదు. అయితే దొంగ ఊబే. ఎవరు ఊబి అంటండి ఇది? ఊబిలు చాలా చూసాం. నేను టీవీలో చూశాను, ఫోన్లో ఆయా ప్రాంతాలలో, అడవుల్లో, ఎడారుల్లో ఊబిని చూశాను. అందులో పడిన వాళ్ళు బయటికి వచ్చేటువంటి అవకాశం ఉండదు. అంత భయంకరమైన ధర్మంట ఊబే. అయితే ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే దొంగ ఊబే. స్తోత్రం ఒకసారి చెప్పగలరా? ఈ లోకంలో నేల మీద నుండి ఊబిలో పడిపోయి చచ్చిపోయినా పర్వాలేదు. మరలా అంటున్నాను నేను, వినండి. ఈ లోకంలో ఎవరైతే ప్రయాణిస్తున్నప్పుడు తెలియకుండా నీళ్ళు అనుకున్నో లేదా నేల అనుకున్నో అందులో పడిపోతాడు. అందులో నుంచి తిరిగి బయటికి రావడం కుదరదు. ఆ ఊబిలో దిగిపోతూ ఉంటారు. రావాలి అనుకుంటుంటే రావడానికి ఉండదు, చాలా కష్టం. కానీ అందులో పడి చనిపోయిన వారు ఎంతమంది ఉండొచ్చని కానీ దొంగ ఊబిలో పడి చనిపోయిన వారికి మాత్రం ఏమండి చాలా కష్టం. అంటే ఈ లోకంలో దొంగ అని వాడి ఎవరున్నారనంటే మొట్టమొదటిగా దొంగ ఎవరికి పేరు పెట్టారంటే దొంగతనం చేసినోడికే దొంగ అని పేరు పెడతారు కదా. అయితే అసలు ఈ లోకంలో మొట్టమొదటి దొంగ ఎవరునంటే అపవాది అయిన సాతానుడు. ఈ సాతానుడు ఏమండి దొంగ. వాడు పట్టుకున్నాడా? వాడి ఊబిలో పడ్డారా? ఒకసారి గట్టిగా స్తోత్రం ఇచ్చారు. వాడి ఊబిలో పడిన వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చే పరిస్థితి ఒకవేళ ఉంటే అది దేవుడు ఒక్కడు మాత్రమే లేవనెత్తగలడు. దేవుడికి స్తోత్రం. అవుతుందండి. అసలు ఎవరి వల్ల అవ్వదు కాదు. సాతానుడికి ఊబే తాగుడనే ఊబి, వ్యభిచారమనే ఊబి, అబద్ధాలనే ఊబి, దొంగతనమనే ఊబి, లోక సంభవములు అనేకమంది ఎన్నో ఉన్నాయి, రకరకాల వ్యసనాలు. ఆ యొక్క అందులో పడిపోయి ఇంకా అందులోనే ఉంటారు. ఇంకా వచ్చే అవకాశం ఉండదు. అమ్మ లాక్కొచ్చిన అందులో పడతాడు, బాబు లాక్కొచ్చిన అందులో పడతాడు, అన్నయ్య లాక్కొచ్చిన అందులో పడతాడు, భార్య లాక్కొచ్చిన అందులో పడతాడు, తండ్రి లాక్కొచ్చిన అందులో పడతాడు, స్నేహితులు లాక్కొచ్చిన అందులో పడతాడు. ఇంకా రావడం ఎంత లాగినా రావాలని ఉంది కానీ రాలేదు. ఇంకేం వస్తాడు? దొంగ చేతిలో ఉన్నాడు. ఎందుకు విషయాలని చెప్తున్నానంటే ఏమిటగలరా, సహనంతో కనిపెట్టుకుంటే మన కుటుంబాల్లో మనకి కలిగేటువంటి మేలు ఎంతో ఉంది. సహనంతో కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకుని వదిలేయటం అంటే కుదరదు. కనిపెట్టి వదుకోవడం కాదు. నేను చెప్పాను, ఎతకటం అంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం. ఈ విషయం ప్రార్థన చేసి ప్రభువుని బ్రతిమలాడుకుని ఆయన సన్నిధిలో అడిగితే, ఇక్కడ అంటున్నాడు ఆయన నన్ను లేవనెత్తను. తర్వాత చెప్తూ ఉన్న మాట ఏంటో తెలుసండి, నా పాదములు బండ మీద నిలిపిన అడుగులను స్థిరపరిచెను. అవును, అంటే మన అడుగులు బండ మీద ఉంటే అది స్థిరంగా ఉంటది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఒక్కడ మాత్రమే మన పరిస్థితుల అన్నిటి నుండి మెరుగుపరిచి బయటికి ఊబిలోంచి బయటికి తీసుకుని వచ్చి నిలబెట్టగలిగిన వాడు ఆయనే. అందుకే
అది జరుగు వరకు ఆయన పాదాలు, అది జరుగు వరకు ఆయన సన్నిధి, ఆయన జరుగు వరకు కనిపెట్టుకునుట. అప్పుడు నీవు మేలుని చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే కీర్తన గ్రంథంలో మరొక చక్కటి మాట ఉంది, చదువుదాం. 37వ కీర్తనలో కూడా ఒక మాట ఉంది, చదువుకుందాం. 37వ కీర్తనలో 34 వచనం చూస్తారా? ఓకే, అదేనండి. 34 వచనము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. నువ్వు దేని కొరకు బాధపడుతున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు హెచ్చించబడాలంటే, ఆ పరిస్థితి నుంచి పైకి రావాలి అని అంటే, మరి ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో అది దేవుడు చేయాలి అని అంటే, ఇక్కడ చెప్పే మాట మనకి కనబడే, యెహోవా కొరకు కనిపెట్టుకునుము. మాస్టర్ గారండి, నేను ఇప్పుడు కాదండి, చాలా రోజుల నుంచి కనిపెట్టుకుంటున్నానంటే, అది ఏం చేయమంటాం? కనిపెట్టుకోమంటున్నాడు ఆయన. కనిపెట్టుకో. దేవుని బిడ్డలారా, రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తము కొరచ కాదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందం కాదు. ఆలోచించండి. అసలు ఆయన దేవుడు కనుక ఆయన చెవులు బడనిది ఏదీ లేదు, ఆయనకి వినబడింది ఏదీ లేదు, ఆయన కన్నుకు మరుగైనది ఏదీ లేదు. అసలు హస్తం చాపాడు అనుకోండి, మనం ఎక్కడున్నా సేఫ్ అవుతాం, లేకపోతే అలాగ రక్షింపబడతాం, సహాయం చేయబడతాం. ప్రియమైన వారులారా, ఇక్కడ గమనించి ఈ వాక్యమును వినేటంటి కుటుంబాలు దేవుని కొరకు కనిపెట్టుకుంది. నిజంగా దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో మాటి మాటికి దేవుని పాదాల దగ్గర చేరే భక్తులు ఉన్నారండి. వాళ్ళు చేసిన ప్రార్థనలు కన్నీళ్లతో ప్రార్థనలు, వాళ్ళు చేసిన ప్రార్థనలు దేవుని సింహాసనాన్ని కదిలించిన ప్రార్థనలండి. ఇవి జరగవు అనేటువంటి ప్రజలకు కనిపించినప్పుడు కూడా, ఆ భక్తులు ప్రార్థన చేసినప్పుడు, కనిపెట్టినప్పుడు ఆ అద్భుతమైన వీర సోర కార్యములను మనము చూస్తాం. కనిపెట్టిన వారికి దేవుడు సహాయం. ఇక్కడ అంటున్నాడు, ఆయన మార్గములను అనుసరించము. ప్రియులారా, మనం లోకములు యేసయ్యను నమ్ముతూ ఉన్నప్పుడు, నమ్మి జీవిస్తున్నప్పుడు అనేక మార్గాలు మరలా మనకి ఎదురవుతూ ఉంటాయి. అనేక సావాసాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. అనేక పరిస్థితులు మనకి అనగా మన ఎదుట కనబడుతూ ఉంటాయి. కనుక అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అప్పుడు బాగుంది కదా అనుకుంటా. ఏమండి, అప్పుడు బాగుంది కదా అనుకుంటారు. నేను అంటున్నాను, అప్పుడు బాగోలేదు. అందుకే ఆ పరిస్థితిలో చేసేయని తీసుకొచ్చాను. అయితే మరి ఇక్కడ ఏంటి? అవును, నువ్వు దేవుని బిడ్డగా ఆయన ముందు ఉండడానికి, నీ కుటుంబం రక్షించబడడానికి, నువ్వు ప్రభువులో నడవడానికి ఈ ముందు ఉంచబడిన కొన్ని సవాళ్ళు ఉన్నాయి. కొంత కనిపెట్టుకునేది ఉంది, కొంత సహనం అనేది ఉంది. వాటినన్నిటినీ కూడా జయించినప్పుడే నువ్వు హెచ్చించబడతావు అంటున్నాడు. నువ్వు పైకి వస్తావు అంటున్నాడు. నువ్వు అనుకున్నది చూస్తావు అంటున్నాడు. దేవుని పిల్లలారా, ఈరోజు మనము అలాగ దేవుని కనిపెట్టాలి. సరందరూ స్తోత్రించగలరా? హల్లెలూయా. దేవుని గ్రంథ వాక్యం
సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. చదవండి. ఏమంటున్నాడు ఇక్కడ? కీడుకు ప్రతి కీడు చేయవద్దు అని చెప్పి యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ఒకసారి అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మనందరికీ తెలిసినట్టు ఒక చక్కటి ఆధ్యాత్మికమైన చరిత్ర ఏంటంటే, శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి ముగ్గురు భక్తులు మనకి దానియేలు గ్రంథంలో మనకు కనిపిస్తారు. అయితే వారిని అగ్నిగుండంలో వేసినట్లుగా బైబిల్ ఉంది. వాళ్ళని ఇడిపించాలి అంటే ఎవరో ముందుకు రావు, ఎందుకంటే అది రాజాజ్ఞ. అసలు రాజ ఏది తెలుసుకుంటే అది జరగాలి తప్ప ఇంకా ఎవరు కూడా మారుమాట చెప్పడానికి లేదు. అయినా అప్పటిలో ఆ పరిపాలనా విధానంలో శద్రకు, మేషకు, అబేద్నెగో ఒక ఉన్నతమైన స్థానంలోనే ఉన్నారు. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ఉన్నతమైన స్థానంలోనే ఉంటూ ఏం చేశారంటే, తన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నట్టు వాళ్ళు. మనకొచ్చిన కష్టమే వాళ్ళకు వచ్చిందండి, మనకొచ్చిన బాధలే వాళ్ళకు వచ్చాయండి, మనకొచ్చిన శోధనే వాళ్ళకు వచ్చాయండి, మనకొచ్చిన బలహీనతలే వాళ్ళకు వచ్చాయి. చెప్పాలి, వాళ్ళు మనలాంటి వాళ్ళని ఒక మాటలో నేను చెప్తూ ఉన్నాను. అయితే వాళ్ళు సహనముతో కనిపెట్టుకున్నారు, లేక కనిపెట్టి మేలును చూశారు. ఆలోచిద్దాం. కనుక మీ అందరికీ తెలుసు కనుక వాళ్ళు ముగ్గురిని తీసుకుని అగ్నిగుండంలో వేశారు. ఏమండి, అగ్నిగుండం ఒకప్పుడైతే మండుతుంది. వాళ్ళు వేసే ముందు 7 అంతల మంట చేయబడి రాజాజ్ఞ. చూడండి, వాళ్ళు ఏం చేశారు? అసలు వాళ్ళు చేసిన పాపం ఏమిటి? వాళ్ళు చేసిన తప్పేమిటి? వాళ్ళందరికీ మేలు చేసిన వాళ్ళే, ఆ దేశానికి మేలు చేసిన వాళ్ళే, రాజుకి ఇంకా మేలు చేసిన వాళ్ళండి వీళ్ళు. ఇలాంటి వాళ్ళు అగ్నిగుండంలో, ఇలాంటి వాళ్ళుగా కష్టాలు, ఇలాంటి వాళ్ళుగా బాధలు, ఇలాంటి వాళ్ళుగా ఈ పరిస్థితులు. అది కదా మన ప్రశ్న, అవును. ఆ బాధల్లోనే మనకి మేలు, ఆ కష్టంలోనే మనకి మేలు, ఆ శోధనలోనే మనకి మేలు. కనుక వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు వారు అగ్నిగుండంలో తిరుగుచున్నారు అని వాక్యం చెప్తూ ఉంది. ఇది ఎవరు చూశాను? రాజు చూశాడు. పిల్లలు గమనించండి, రాజు చూశాడు. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక విషయం చెప్పనా, వాళ్ళని అగ్నిగుండంలో వేయడం, ఆ మంట రేజ్ చేయడం, వాళ్ళతో కలిసి అక్కడ కూర్చోవడం రాజుకి అంత సరదా అంటారా? ఆ రాజ్యంలో బోల్డ్ పని వాళ్ళు ఉన్నారు, బోళ్ళంత మంది మనుషులు ఉన్నారు. అరే అక్కడ పిలిచేసేట్రా, నేను అది ఏసీలు పొక్కుంటానని పడుకోవచ్చు. మన దేవుడు అలా పడుకొనిచ్చేవాడు కాదు. ఎందుకంటే ఆయన మహిమ రావాలంటే ఇది పడుకొనిస్తాడంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పడుకోవాలని తలపోతున్నాడు, పడుకున్నాడు, గడుపులు చేస్తాడా? ఇల్లు అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఏం జరుగుతుందో పైకి మాత్రం అందరితో చూస్తానే ఉంటాడు, మాట్లాడుతాడు, లోపల మాత్రం ఏం జరుగుతుందో ఆ పురాణం కట్టించుకుంటాడు. గబగబా సైన్యం టకుటికు ఆ మైదానంలోకి వెళ్తాడు, అగ్నిగుండం దగ్గర కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం. అది దేవుని కార్యం. దేవునికి స్తోత్రం. అతను వచ్చాడా, అతను చూశాడా, అతను కేకేసాడా అనే దానికి లోపల ఉన్న మర్మం ఏంటంటే, అసలు గురుగున్నాడు వచ్చాడు అక్కడికి. అసలు అతను రావాల్సిన అవసరం లేని పరిస్థితి అక్కడ. దేవుని పిల్లరా, ఎందుకో తెలుసా?
సహనముతో కనిపెట్టుకున్న మేలు జరుగుతుంది. ఆ మేలు చూడడానికి ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు దేవుని మహిమపరిచి మార్చబడడానికి గొప్ప మేలు కొరకే సహనముతో కనిపెట్టు. అదే వాళ్ళు చేసింది. ఎవరు? వీళ్ళు ముగ్గురు. ఎవరు? షడ్రక్ మేషక్ అబేద్నెగో తీసుకొచ్చారు. ఏంటి అబ్బాయిలో మీరు మంచివాళ్ళు అనుకున్నారు రా బాబు, ఉద్యోగంలో చాలా నమ్మకంగా చేస్తున్నారు, బాగానే ఉంది. ఎందుకు వచ్చింది? దానికి ఏదో మొక్కేసి దానికి ఏదో దండం పెట్టేసి ఏదో నేను చెప్పింది ఏదో చేసేవచ్చు కదా. లేదు రాజా, లేదు. మా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. సహోదరులారా, మన దేవుడు సామర్థ్యము కలిగినవా? ఎవరైనా అవును, నీ కష్టాలలో సామర్థ్యం, నీ నష్టాలలో సామర్థ్యం, నీ శోధనలో ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఆయన సామర్థ్యం. ఎందుకు? ఆ పరిస్థితిలోంచి బయటికి తీసుకొచ్చి నిన్ను అనేక మంది ఎదుట సాక్ష్యముగా ఉండటం. అందుకే ధైర్యంగా ఉండండి. ఈ కూడిక వాళ్ళకైనా, పిలుపు మాత్రం మీకు. దేవునికి స్తోత్రం. ఆ పిలుపు నాది కాదు, దేవుడిది. ధైర్యంగా ఉండండి. అలాంటి పరిస్థితులే అనగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి కాదు, కానీ మన అందరిలో కూడా అలాంటి భయంకరమైన స్థితులు, పరిస్థితులు, అగ్నిగుండాలు మన హృదయాలలో, మన కుటుంబాల్లో ఎలాగున్నాయంటే చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అగ్నిగుండం లాంటి. రాజు చెప్పాడు, ఇలా తీసుకెళ్ళను అన్నాడు. ఇంటికాడ ఉన్నవాడు ఇంటికాడ ఉండడం మానేసి, నేను చెప్పాను కదా, దేవుడు ఉండనివ్వడండి, ఇంటికి ఉండనిస్తాడు. ఒక మేలును చూడాలి అనుకుంటే దేవుడు ఎక్కడ ఉన్న వ్యక్తిని అక్కడ తీసుకొచ్చి ఆ మేలును ఎలా ప్రకటించాలో, ప్రపంచానికి ఎలా చెప్పాలో చెప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. అదే వాడి సహనం. ఎంత సహనం అంటే మంచి సహనం. ఎందుకు వాడికి అంత సహనం ఉందో తెలుసా? ప్రార్థన ఉందండి. అలా చెప్పండి. దేవుని పిల్లలారా, ప్రార్థన, వాక్యం, ధర్మశాస్త్రాన్ని అంతా వాళ్ళు చదువుతూనే ఉండేవారంటే వాడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ప్రవక్తల గ్రంథాలు, కీర్తన గ్రంథాలను వీటన్నిటి తిరిగి తీస్తూనే ఉండేవారండి. వీళ్ళు ధ్యానిస్తూనే ఉండేవారు. ఒక రోజున వాళ్ళ కష్టానికి, వాళ్ళ నష్టానికి, వాళ్ళ బాధకి, వాళ్ళ పరిస్థితికి దేవుడు సహాయం ఏంటో తెలుసా? ప్రార్థన, వాక్యం. అందుకే సంఘమునకు సహనముగా ఉండాలంటే ఒక రెక్క ప్రార్థన, మరొక రెక్క వాక్యం. ప్రార్థన చేస్తేనే సరిపోదు, వాక్యమును చదవాలి, వాక్యమును వినాలి. కనుక ఈరోజు ప్రత్యేకంగా ప్రభువైన దేవుడు నీ జీవితంలో ఒక మంచి కార్యము చేయులాగున సహనముతో ప్రభు దగ్గరికి రండి. ఏమంటున్నాడో తెలుసా? ఈ వాక్యంలో ఆయన చెప్పేటండి మాట. ఒకసారి చదవండి, మరొకసారి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ఆయన నిన్ను రక్షించును. అదే షడ్రక్ మేషక్ అబేద్నెగోలో జరిగింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేవుని పిల్లారా, దేవుడు రక్షిస్తాడు, దేవుడు కాపాడుకోవడాలు అంటే గొప్ప విషయం ఉంటారా? నేను 7th క్లాస్ చదువుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి, నేను 7th క్లాస్ చదువుతున్నాను. అయితే ఆ టైంలో కాలంలో స్నానం చేయడానికి నేను వెళ్ళాను. స్నానం చేసుకుంటూ వెళ్ళినప్పుడు నేను ఈదుకుంటూ వెళ్ళాను. అక్కడ ఒక ఆయన, ఏమన్నా మా గేదెలు కొంచెం లోతుగా వెళ్ళిపోయాయి, కొంచెం వాటిని ఒడ్డుకి కొట్టు అని చెప్పాను. సర్లే కదా అని చెప్పి నేను ఈదుకుంటూ వెళ్తున్నాను.
ఇప్పుడంటే కొంచెం కుదించారు కానీ అప్పుడు ఇంకా పెద్ద కాలం అండి. అంటే ఆ పక్క ఈ పక్క కూడా పూజ చేయటం అంత కాలం తగ్గిపోయింది. చాలా పెద్దది. ఆ పక్క నుంచి ఈ పక్కకి వెళ్ళాలన్నా ఇబ్బంది. నేను ఈదుకుంటూ వెళ్ళాను. ఆయన నాతో చెప్పలేదు ఏమని, అందులో ఒకటి పొడుస్తుంది అనే విషయం. వెళ్ళాను. వాటి తోలు కోసం అమితంగా ఒక్కసారిగా అది నన్ను నీటితో వరకు నేను ఈదుకుంటూ వస్తుంటే అది ఇంకా వేగంగా వస్తుంది. ఎక్కడో నేను మయ్యా ఉన్నాను. ఏం చేసిందో తెలుసా, తెచ్చి ఒక్కసారిగా నన్ను పైనుంచి కిందకి ఎత్తి నీటిలోకి పెట్టగా, అలాగా 2-3 సార్లు పెట్టగా నేను లోపల అడుగులో మట్టికి అంటికి పోయినంతగా కొట్టింది. అప్పుడు నేను ఆ నీటిలో ఉండగానే కళ్ళు తెరుస్తూ ఏం చూశాను చెప్పమంటారా? చావుని చూసి బ్రతికానండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా నా కంటిలో అది మెదులుతూనే ఉంటుంది. ఎందుకు తెలుసా? ఈ రోజున ఈ విషయం చెప్పడానికి దేవుడు నన్ను అప్పుడు ఆ రోజు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. అంత పెద్ద శోధన అనుకున్నారు. గట్టి విత్తన వాళ్ళు చాలా చెట్టుకి నేను లేగలేదు. ఎందుకంటే నాకు కళ వేదటం, ఆ పక్కన చీపగా వెళ్ళడం అలవాటు. అంత మాత్రమే. అది చేసిన పని సామాన్యమైనది కాదు. ఇది ఈ రోజు వరకు నేను మర్చిపోను. నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ఇదే కాదండి, నేను యేసు దగ్గరికి రాకముందు నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నానో అవన్నిటిని ఒక్కసారి ఆత్మీయంగా చూస్తే నా ప్రభు అయిన దేవుడు ఈరోజు ఆయన కొరకు సాక్షిగా ఉండటం కొరకు ఏం చేశాడు? నన్ను రక్షించుకున్నాను. దేవునికి స్తోత్రం. కనుక ప్రతిదీ కూడా నేను ప్రభు పాదాల దగ్గర ఏం చేస్తానంటే ఆ విషయాలన్నీ జ్ఞాపకం. ఆ రోజున చచ్చిపోతే ఈ రోజున నీ పాదాల దగ్గర నాకు రక్షణ లేదు ప్రభు, అనేక మందికి నీ వాక్యం చెప్పడానికి లేదు ప్రభు, అందుగా నన్ను బ్రతికించావు, అందుగా తిరిగి నేను పైకి వచ్చినట్లుగా చేశావు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఒక్కడు మాత్రమే చేయగలడు మన జీవితాలలో. చూడండి, చాలాసార్లు మీరు కళ్ళు మూసుకుని ప్రార్థించినప్పుడు, చిన్నప్పటి నుంచి మీకు ఊహ తెలిసిన కానించి ఇప్పుడు వరకు కూడా జరిగిన సంగతులు ఏమైనా జ్ఞాపకం చేసుకోండి. మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు చావు బతుకులు, కష్ట బాధలు, బలహీన సమస్యలు, శోధనలు, పరిస్థితులు మీరు చేసి ఎన్నో మీకు కనిపిస్తాయి. ఎక్కడ తెలిసిన ప్రార్థనలో ఒక్కసారి వెనక్కి వెళ్ళి ముందుకు రండి. అప్పుడు ఎవరి జ్ఞాపకం రావాలంటే నీ దేవుడు జ్ఞాపకం రావాలి, నీ ప్రభు జ్ఞాపకం రావాలి. అందుక ప్రభువా నన్ను బ్రతికించుకున్నావు, అందుక ప్రభువా ఈరోజు నన్ను ఇలాంటి నీ దగ్గర ఉంచావు, అందుక ప్రభువా అనేక మందికి నేను సాక్షిగా ఉండి నడిపించడానికి ప్రభువా. తెచ్చుకోవాలి. ఇవన్నీ మనం తెచ్చుకుంటే దేవుని కొరకు బ్రతుకుతాం. మనం ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటే మనం బ్రతుకుతాం దేవుని కొరకు. లేదా బ్రతకలేం. అంటే వాటినంటే ప్రభు కాపాడుకుంటూ వచ్చాను. అప్పుడు ప్రభువుకు తెలియదు. నువ్వు ప్రభువుకి నీకు ప్రభు అంటే నీకు తెలియకపోవచ్చు, కానీ ప్రభువు నీవంటే తెలుసు. అర్థమవుతుందా? నీకైతే ప్రభు తెలియకపోవచ్చు, కానీ ప్రభువుకు నీవు తెలుసు. అందుకే ఆయన ఏం చేసుకున్నాడు తెలుసా? నిన్ను ఎమ్మడించాడు. మరి ఎమ్మడించి తీసుకుని వచ్చాడు. గనుక తీసుకొచ్చాడు నిన్ను బలపరచడానికి, రక్షించడానికి. నిన్ను ఆయన కృప చూపుతున్నాడు. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా బ్రతకండి, దేవుని సత్తులు కనిపెట్టుకోండి. ప్రియమైన వారలారా, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం పొందుతారు? నూతన బలమును పొందుతారు. పక్షిరాజు
రెక్కల చాచు ఎగురు రీతిగా వారు. ఎవరు వాళ్ళు? యెహోవా కొరకు కనిపెట్టుకున్నవా. రెక్కల చాచి ఎగురుచు అలయక. అబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచి కృపగల సహాయం. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. నన్ను చూడండి, నన్నే చూడండి, మిమ్మల్ని చూడద్దు. కళ్ళు మూసుకోండి. మీ గురించి ఆలోచించండి. నేనేంటి మీకు అర్థమవుతుంది. మీకు ఏమైనా అర్థమైందా? అంటే మీరు పరిగెత్తగలరు, నేను పరిగెత్తలేను. మీరు అనగా ఏదైనా తీసి చేత్తో తీయగలరు, నేను తీయలేను. కానీ దేవుడు నూతన బలాన్ని నాకు ఇచ్చి ఏమంటే ఆయన కృపలో వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనం కనిపెట్టుకున్నప్పుడు మనం వాడబడతామండి. మనం కనిపెట్టుకున్న మన జీవితాల్లో బలము నందుతాయండి. మనము కనిపెట్టుకున్నప్పుడు పక్షిరాజు రెక్కలు చాచి ఎగురుతూ ఉండగా అలయక చెమ్మ చిల్లగా ఉండినట్లుగా నిన్ను అలాగూ చేయుదునన్న దేవుడు ఒక ఆయన నీకుండగా భయం ఏమిటి? దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? భయం ఏమిటి? భయం ఏమిటి? భయపడకండి. ప్రభు సంపూర్ణమైన సహాయం మీకు ఇచ్చి అలసిపోతున్నాను అన్నప్పుడు మీ పక్షాన అలగకుండా విజయాన్ని ఇచ్చే దేవుడు యేసయ్య. అవును కదా? మీ పిల్లోడికి భారం పెట్టారండి అండి, అది పట్టుకెళ్తున్నాడు. మనకి పిల్లోడు జ్ఞాపకం వచ్చాడు. అంత బరువులు పెట్టాము, ఆడ ముయ్యగలదని నాకు విశ్వాసం ఉంది. కానీ వెనకాల ఇవి చూద్దామని చెప్పేసి మనం లేకపోతే ఎవరిని పంపటం మన వెంటనే చూస్తాం కదా. చూసినప్పుడు అలసిపోతున్న మన పిల్లోడినే ఏమండి మనం వదిలేస్తామో చెప్పండి. మరి మన పిల్లోడినే లేని స్థితిలో మట్టి శరీరాలు కలిగిన మనము ఏమైనా మట్టి శరీరాలు కలిగినట్టు అంత మమతాన రాగాలు మనకుంటే ఆత్మని ఇచ్చిన ఆత్మదేవుని పిల్లల మనలో ఉన్న ఆత్మని అలసిపోతున్నట్టు మన జీవితాలు, సొలిసిపోతున్నట్టు మన జీవితాలు, పరిస్థితులు భయంకరంగా ఉన్నట్టు పరిస్థితుల్లో ఉన్నట్టు మన జీవితాలకు ఆయన అంత కళ్ళు మూసుకుని ఉండేట్టు దేవుడు కాదు గనుక అందుకే ఆయన యేసు అని పేరు పెట్టారు. దానికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి దేవుడు. ఇంకొక మాట చదువుకుందాం. నేను ఒక 10 నిమిషాలు ముగిస్తాను. 131 కీర్తన 7వ వచనం చదువు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఎవరి మీద? యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఎవరిది ఆశ పెట్టుకునేది? నువ్వు ఇశ్రాయేలువా? నేను ఇశ్రాయేలీనా? ఇక్కడ మీరు కూర్చున్న మీరందరూ ఇశ్రాయేలా? చెప్పండి. మనకెందుకండి ఆ మాట? అంత అవసరం అంటారా మనకి? ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఇంటున్నారా? యెహోవా యొద్ద కృప దొరుకును. మనకి ఏమేమి దొరుకుతుంది? కృప. ఇంత ధనం మనకుంది, ఇంత బలం మనకుంది, ఇంత అందం మనకుంది, ఇంత పదం మనకుంది, ఇంత ఫాలోయింగ్ మనకుంది. పరలోకంలోనికి వెళ్ళలేని స్థితి కలిగిన ఓ మనుషుడా, కృప ఉంటే పరలోకానికి వెళదామని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం.
ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఎవరి కొరకు కనిపెట్టుకోమంటున్నాడు? ఏమంటున్నాడు ఇక్కడ? మళ్ళా చదవండి బాబు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకోము. అదే కదా మనం అప్పుడప్పుడు పాడుతుంటాం. ఆశలన్నీ నీ మీదనే. పాడండి. ఆశలన్నీ నీ మీదనే ఉప్పొంగిపోతున్నాడు. మన ఆశ ఎవరి మీద? ఆయన మీద పెట్టుకోండి. ఆయన చేస్తాడని ఆయన వదిలిపెట్టుకొని ఒక వదిలిపెడుతూ ఉన్నట్లుగా నీకు కనిపిస్తూ ఉన్నట్లు అనిపిస్తే వదిలిపెట్టలేదు, కానీ ఇక సహాయం చేస్తున్నాడు. ఇలా చెప్తుంది, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకుని యెహోవా వద్ద కృప దొరుకును. ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన దగ్గర ఏదైనా దొరికేది ఉందనుకోండి, కంప్లీట్ గా మనకి ఇంకా వెళ్తే ఉండదని ఇక వెళ్తున్నాడు అంటున్నాడు. ఆయన అంటున్నాడు కృప దొరుకును. ఏం దొరుకును? కృప అంటే మీకు తెలుసా? కృప అంటే మీకు తెలుసా? అంటే కృప అంటే చెప్పంటారా? సామర్థ్యము లేని దానినే సామర్థ్యమును కలిగించేదే కృప. మీకు అర్థమైందా? మరలా చెప్తున్నాను. సామర్థ్యము లేని దాన్ని సామర్థ్యమును కలిగించేదే కృప. అంటే నీకు నువ్వు స్వస్థపరచుకోగలవా? లేదు. అంటే నీకు ఆ సామర్థ్యత లేదు. దేవుని కృప నేను స్వస్థపరుస్తాను. నీకు నీవేదైనా ఆర్థికంగా పరిస్థితి బాగలేదనుకోండి, ఏదైనా చేసుకోగలవా? లేదు. కృప చెయ్యగలవు. నీకు ఏదైనా బాధలు, శోధనలు, కష్టాలు ఉన్నాయా? నీవేదైనా నీకు సమర్థత ఉందా వాటి నుంచి బయటపడడానికి? లేదు కనుక మనకి ఇచ్చాడైనా కృప ఇచ్చాడు. కృప అంటే అదే కృప అంటాం కదా. కృప అంటే ఏంటి తెలుసా? అంటే మనం ఏదైతే చేసుకోలేని స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో నుంచి మనం రాలేకున్నామో,
ఏ స్థితిలోంచి మనం భరించబడ్డామో, ఏ స్థితిలోంచి మన జీవితాన్ని అనేది కట్టబడి ఉందో ఆ స్థితి నుంచి రాలేని మనుషులని ఇడిపించడానికి వచ్చిందే కృప. అంటే అలాంటి పరిస్థితి కృపకుంది, ఇడిపించగలదు, చెయ్యగలదు. ఆ సామర్థ్యత మనిషికి లేదు కనుక కృపకుంది. మీకు అర్థమైందండి? కనుక ఆయన దగ్గర ఏం దొరుకుతుంది మనకి? ఆ కృప దొరికింది అనుకోండి మనకి, ఏమంటే అసలు దేనికి మనం సంకోచించవలసిన పని లేదు. కనుక నేను భవించడానికి సిద్ధపడుతూ ఉన్నాను. కనిపెట్టుకోవడం ద్వారా మేలు దొరుకుతుంది. అవేంటో ఆక్షన్ ద్వారా ఎన్నంటి కుటుంబం లేక అక్కడ ఉన్నట్టు వచ్చినట్టు సహోదరులు అలాంటి దీవెనలు పొందాలని నేను ముగిస్తూ, దేవుడు అటు సంపూర్ణమైన మేలు కోరుకున్న మీ అందరికీ ప్రభు ఇచ్చును గాక. ఒకసారి 2 చేతులు పైకెట్టి కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా.